పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దావీదు భక్తుడు మన దేవుడు ఎలాంటి వాడు కాదు అన్నటువంటి విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. అదే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నీవు బలిని కోరు దేవుడవు కావు. ఇంకా దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఈ 3 కీర్తనలు కూడా దావీదు రాస్తూ ఉన్నాడు. 3 సందర్భాల్లో కూడా ఆయన నా దేవుడు ఇలాంటి దేవుడు కాదు, ప్రభువా నీవు ఇలాంటి దేవుడవు కాదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినమందు మన ధ్యానాంశం ఏంటంటే, మన దేవుడు ఆయనను ఆశ్రయించేటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడా విడిచిపెట్టడా అన్నటువంటి ప్రశ్న వస్తే, దేవుడు విడిచిపెట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవరిని దేవుడు విడిచిపెట్టడంటే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిని. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే చాలా వాక్యాలు చెప్తున్నాయి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఏమాత్రము విడువను ఎన్నడూ ఎడబాయనని దేవుని వాక్యము సెలవిస్తోంది. దావీదు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, ఒకవేళ దేవుడు విడిచిపెడితే ఎప్పుడు ఒక మనిషిని విడిచిపెడతాడు అన్నటువంటి దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటంటే మనకు అర్థం అవడానికి, పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీయులకు కొన్ని కట్టడలను ఇచ్చాడు, కొన్ని విధులను ఆయన న్యాయముగా వారికి విధించాడు. అప్పుడు దేవుడు ఇజ్రాయేల్కి ఏం చెప్పాడంటే, ఒక ఊరి బయట కొన్ని పురములు కట్టుకోవాలి, అవి ఆశ్రయపురములుగా ఉండాలి. అవి ఎందుకంటే ఒక మనిషి ఏదైనా చెయ్యకూడనటువంటి పొరపాటు చేస్తే, ఆ మనిషి అది పొరపాటున చేశాను అని గ్రహిస్తే, ఆ మనిషి బ్రతికించబడ్డానికి ఆ యొక్క ఆశ్రయపురములోనికి పరిగెత్తాలి. ఆ మనిషి చేసినటువంటి పొరపాటును బట్టి క్షమించబడ్డానికి, లేకపోతే ఆ మనిషి చేసినటువంటి తప్పు శిక్షను ఆ మనిషి భరించకుండా క్షమించబడ్డానికి ఆ మనిషి ఆశ్రయపురంలో ఉండాలని దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి నరహత్య చేసినటువంటి వారైతే నరహత్య చేశాను, పొరపాటు చేశానని గ్రహిస్తే వెంటనే ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆశ్రయపురములోనికి పరిగెత్తాలి. ఆ యొక్క ఆశ్రయపురములో ఉన్నంత వరకు ఇక ఆ మనిషిని ఎవరు ఏమి చేయడానికి వీలు లేదు. ఆశ్రయపురములో ఉన్నంత వరకు ఆ మనిషి సురక్షితంగా ఉండవచ్చు. అయితే ఒకవేళ ఆ మనిషి ఆశ్రయపురాన్ని దాటి ఆ పరిమితిని, ఆ హద్దును దాటి బయటికి వస్తే ఆ మనిషిని తిరిగి చంపవచ్చని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భక్తుల జీవితాల్లో దావీదు సహా యెహోవా నా ఆశ్రయమని, యెహోవా నా ఆశ్రయ దుర్గమని, యెహోవా నా ఆశ్రయ శైల్యమని వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నారు. ఎందుకంటే వారి జీవితంలో వారు వెళ్ళినటువంటి అనుభవాల్లో దేవుడు మాత్రమే ఒక సురక్షితమైనటువంటి స్థితిని ఒక మనిషికి కలిగించగలడని వారు అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. సో దావీదు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీవు నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడవు కావు. 37వ కీర్తన 28వ వచనంలో ఇక్కడ కూడా దావీదు ఏమంటున్నాడంటే, ఆయన తన భక్తులను విడువడు. కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టడంటే ఆయన్ను ఆశ్రయించేటువంటి వారిని విడిచిపెట్టడు. రెండవదిగా ఆయన భక్తులను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అసలైనటువంటి భక్తి ఏంటి అంటే, యాకోబు రాస్తూ 1వ అధ్యాయం చివరి వచనం 27వ వచనంలో అంటున్నాడు,
నిజమైనటువంటి భక్తి ఏంటంటే విధవరాండ్లను, అనాథలను వారి యొక్క అవసరతలో పరామర్శించడం అంత మాత్రమే కాదు, ఇంకా ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనలను మనము కాపాడుకోవడమే అని ఆయన చెప్తూ ఉన్నాడు. 2 సందర్భాల్లో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. మొదటి సందర్భాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిన అనుకొందరు. దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, ఆయన వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి ఇశ్రాయేలీయులను తీసుకొని పోవడానికి ముందు మోషే మరణించేటువంటి పరిస్థితి, ఆ యొక్క సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ జనులు నన్ను విడిచిపెట్టేటువంటి పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి వారు నన్ను విడిచిపెట్టినట్లయితే నేను కూడా వారిని విడిచి వారికి విరోధిని అవుతాను. అప్పుడు మన జీవితాల్లో దేవుడు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఎప్పుడు మానవునికి వస్తుందంటే, మొదటి రీజన్, నీవు దేవుని విడిచిపెడితే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. నీవు దేవుని విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆయన నీకు విరోధముగా అయ్యేటువంటి పరిస్థితి ఉందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. అక్కడ చెప్పబడింది, ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెడితే మనము క్షీణించిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవుడు మనల్ని విడిచిపెడితే విస్తారమైన కీడులు, ఆపదలు మనకు ప్రాప్తించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త, దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. ఆయన వైపు నుంచి అయితే ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టాలని ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను పట్టుకోవాలని, ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతుల్లో నేను ఉంచుకోవాలని కోరుతూ ఉన్నటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదన్నా, నీవు దేవుణ్ణి విడిచిపెట్టకూడదన్నా, నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉండాలి. ఏ విధంగా అయితే ఆ దినాల్లో ఆశ్రయపురములో ఒక హంతకుడు ఉన్నంత కాలం ఆ యొక్క హంతకుడు క్షేమముగా జీవించగలడో, ఆ విధంగా మన జీవితంలో బ్రతికినంత కాలము కూడా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో దేవుని కన్నా క్షేమకరమైనటువంటి ఆశ్రయ దుర్గము మరొకటి లేదు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఒకవేళ మన జీవితాల్లో క్షీణించిపోతున్నామా, మనము ఊహించినటువంటి విస్తారమైనటువంటి కీడులు, ఆపదలు మన జీవితంలో ప్రాప్తించడం మనం గమనిస్తున్నామా, మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే మనము దేవుణ్ణి విడిచిపెట్టామా? నీవు దేవుణ్ణి విడిచిపెడితే అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను సంబోధిస్తున్నాడు, వ్యభిచారులై అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచారు. దేవుణ్ణి విడిచిపెట్టడం దేవుడు ఒక వ్యభిచారంతో దాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దారి తప్పిపోయి తిరుగుతున్నటువంటి మనల్ని పట్టుకునింది ఎవరు? దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనము దేవుణ్ణి పట్టుకోలేదు కానీ దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము రక్షింపబడాలని దేవుని దగ్గరికి రాలేదు కానీ మనల్ని రక్షించడానికి దేవుడే మన యొద్దకు వచ్చాడు. ఆయన నిన్ను పట్టుకొని రక్షించి రక్షణలో నడిపించాలని కోరుతూ ఉంటే నీవు ఆయనను విడిచిపెట్టినట్లయితే దానిని వ్యభిచారంతో దేవుడు పోలుస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన కొందరిని విడిచిపెట్టి ఆయన వెళ్ళినటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు ఆయన తిరిగాడు. కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తిరగాలంటే ఆయన ఒక ప్రాంతాన్ని విడిచిపెడితే గానీ మరొక ప్రాంతానికి వెళ్ళలేడు. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో యేసు ప్రభువుల వారు అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి, వారి యొక్క బుద్ధిని బట్టి, వారి యొక్క హృదయ ఆలోచనలను బట్టి ఆయన వారిని విడిచి వెళ్ళినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి, చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఎవరిని విడిచి యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడంటే, ఎవరైతే సూచక్రియలను కావాలని కోరుతూ ఉన్నారో, పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సూచక్రియలను వారు అడుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు వారిని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అవసరమైనటువంటి సూచక్రియలను నాకు ముందుగా అనేక మంది ప్రవక్తలు నా గురించి చెప్పారు, నా గురించినటువంటి ప్రవచనాలు వారు పలికారు. అవసరమైనటువంటి సూచక క్రియలు నాకంటే ముందుగానే మీ ముందు ఉంచబడ్డాయి. అయితే ఇంకా సూచక్రియల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే నేను మీ మధ్యలో ఉండలేనని ఆ విధముగా అడిగినటువంటి వారిని, ఆ యొక్క పరిసయ్యులను సద్దూకయ్యులను యేసు ప్రభువు విడిచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సూచక క్రియలను అడిగేటువంటి వారిని కూడా యేసు ప్రభు ఏమని పోలుస్తున్నాడు? వ్యభిచారులైన చెడ్డతరము వారు. అక్కడ దేవుని వాక్యంలో మనం చూసాము, దేవుడు ఇజ్రాయేలీయులు ఆయన్ను విడిచిపెట్టేటువంటి పరిస్థితిని చూసి మోషేతో అంటున్నారు, ఈ ప్రజలు వ్యభిచారులై నన్ను విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో, లేకపోతే దేవుడు వారిని విడిచిపెట్టేటువంటి పరిస్థితిని వారి జీవితంలో కలిగి ఉంటారో, అటువంటి వారిని వ్యభిచారముతో దేవుడు పోలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకు ఆశ్రయిస్తూ ఉన్నాం? సూచక క్రియల కోసం ఇంకా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అద్భుతాల కోసం దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అద్భుతాలు దేవుడు చేయడని కాదు, దేవుడు సూచక్రియలను చేయడని కాదు, నీ జీవితంలో క్రీస్తును విశ్వాసం ఉంచడానికి అవసరమైనటువంటి సూచక క్రియలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, క్రీస్తు ఇదివరకే చేశాడు. యోనాను గుర్చినటువంటి సూచక్రియ తప్ప మరొక సూచక్రియ మీకు అవసరం లేదు. ఎందుకంటే యోనా ఏ విధంగా అయితే చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో, ఆ విధంగా మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడని యేసు ప్రభువు చెప్పాడు. ఏ విధంగా అయితే యోనా దినములో ఆ నినవే పట్టణస్థులు వ్యభిచారులై దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పటికీ దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి వారి చెయ్యి విడువకుండా ఆయన శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక వారి పట్ల కృప చూపుతున్నాడు. కాబట్టి యోనాను నినవే పట్టణానికి పంపించి వారు మారు మనసు పొందితే తిరిగి ఎలా వారిని రక్షించాడో ఆ యొక్క సూచక్రియ మీ జీవితాలకు చాలు. మరొక సూచక్రియ, మరొక అద్భుతం నీ జీవితంలో అవసరము లేదు అన్నటువంటి దాన్ని యేసు ప్రభువుల వారు వారితో చెప్తున్నారు. దేవుణ్ణి మనము ఎందుకు ఆశ్రయిస్తున్నాం? అద్భుతాల కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. స్వస్థత కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇహలోక సంబంధమైనటువంటి దీవెనల కొరకు, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆయన మన నుండి వెళ్ళిపోయేటువంటి అవకాశాన్ని, ఆ పరిస్థితిని మనము దేవునికి కలిగిస్తూ ఉన్నాం. ఎంత బాధకరమైనటువంటి విషయం! ఆయన మనల్ని పట్టుకోవాలని, మనల్ని విడిచిపెట్టకూడదని, మన మధ్యలో ఉండాలని, తన వెంట మనల్ని నడిపించాలని కోరుతూ ఉంటే మనం వెళ్ళిపోవడం కాదు, మనం దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుందో దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అయితే దేవుడే మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని మనం కల్పిస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి నీవు ఎందుకు ఆశ్రయించాలంటే ఆయన మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి. హల్లెలూయా! ఇంకేదో నీకు అవసరం లేదు, అద్భుతం అవసరం లేదు, సూచక్రియ అవసరం లేదు. చాలు
ఏంటి సూచక్రియ అంటే? క్రీస్తు మన కొరకు ఎలా అయితే చనిపోయి తిరిగి లేచాడో అలానే ఆయన తిరిగి రానే ఉంటున్నాడు. ఆయన దేవుడు, సజీవుడైనటువంటి వాడు, నిజమైనటువంటి దేవుడని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ఆ సూచక్రియ చాలు. ఇంకేదో నీ జీవితంలో ఈ ఉద్యోగం వస్తేనే, ఈ అద్భుతం జరిగితేనే, నాకింత డబ్బులు ఇస్తేనే, నేను ఇల్లు కట్టుకుంటేనే నీవు దేవుడు అని నేను నమ్ముతాను అన్నటువంటి బుద్ధిహీనమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు నీ జీవితంలో అవసరం లేదు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ అన్నటువంటి అద్భుతము చాలు. పాపంలో ఉన్నటువంటి నీవు ఎలా పాపాన్ని జయించగలిగి పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి ఆశను ఆయన కలిగించాడో ఆ అద్భుతము చాలు నీవు క్రీస్తును ఆశ్రయించడానికి. ఆ అద్భుతము చాలు నీవు దేవుణ్ణి నమ్ముకోవడానికి. ఇంకేదో అద్భుతం, ఇంకేదో సూచక్రియ అవసరం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అద్భుతము కోసమే క్రీస్తును ఆశ్రయిస్తూ ఉంటే అది మీకు మంచిది కాదు. ఒకవేళ సూచక్రియ కోసమే మీరు క్రీస్తు దగ్గరికి వస్తూ ఉంటే అది మీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటిది కాదు. ఎందుకంటే అలాంటి వారిని విడిచి యేసు వెళ్ళిపోయాడు. ఆ యొక్క పరిసయ్యులు, సద్దూకయ్యులను యేసు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు సూచక్రియలను దేవుని నుండి కోరుతూ ఉన్నాడు. కొంతమంది ప్రజలు ఎప్పుడు రొట్టెల కోసం యేసు ప్రభువుని వెంబడించారు. అయితే మన జీవితాల్లో యేసును ఎందుకు ఆశ్రయిస్తున్నాం? ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నాం? నీ ఉద్యోగం కోసమా, డబ్బు కోసమా, ఇల్లు కోసమా, పెండ్లి కోసమా, ఈ లోక సంబంధమైనటువంటి లాభాల కొరకు, ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకు నీవు క్రీస్తును నమ్ముతూ ఉంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే అది దేవుడు కోరుతున్నటువంటి జీవితము కానే కాదు. నీవు ఆయన వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన వాక్యాన్ని బట్టి నీవు దేవుణ్ణి నమ్మితే, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి నా చెయ్యి విడవడు, అందును బట్టి నేను దేవుని యందు ఆశ్రయం ఉంచుతాను, అందును బట్టి నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అని నీవు తీర్మానం చేసుకుంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక నా ఎడల కృప చూపుతున్నాడు అని నీవు అర్థం చేసుకుని ఆయన్ను ఆశ్రయించగలిగితే ఇహ సంబంధమైనటువంటి విషయాలు ఆటోమేటిక్గా వస్తాయి. హల్లెలూయా. 2 సందర్భాల్లో జన సమూహములు 3 రోజులు ఆయన దగ్గర ఉండిపోయారు. రొట్టెల కోసం అక్కడ వారు ఉండిపోలేదు, కానీ దేవుని వాక్యాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము క్రీస్తు బోధిస్తూ ఉంటే అది చాలా రుచికరంగా అనిపిస్తే బాహ్య సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా వారు మరిచిపోయి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలను 4,000 మందికి ఆయన పంచిపెట్టాడు. ఎప్పుడైతే వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బట్టి దేవుణ్ణి ఆశ్రయించారో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వారు ప్రాధాన్యతనిచ్చి ఇహ సంబంధమైనటువంటి శరీరమునకు అవసరమైనటువంటి ఆహారము సహితము విడిచిపెట్టి యేసు మాటలను విన్నారో, అప్పుడు యేసుకు తెలిసింది వారి యొక్క శరీరాలకు కూడా ఆహారం కావాలని. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ రొట్టెలతో అద్భుతం చేసి వారి ఇహ సంబంధమైనటువంటి ఆకలిని కూడా తీర్చాడు. అప్పుడు మన జీవితంలో మనము కేవలం అద్భుతాల కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తే నష్టపోతాం. ఎందుకంటే దేవుడు ఆయన చిత్తంలో ఉంటే అద్భుతం చేస్తాడు, ఆయన చిత్తంలో లేకపోతే అద్భుతం చేయడు. దేవుని చిత్తంలో ఉంటే ఆయన డబ్బులు ఇస్తాడు. ఒకవేళ డబ్బులు నీ దగ్గర ఉండడం నీకు ఆత్మీయ క్షేమము కాదని దేవునికి తెలిస్తే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా దేవుడు తీసుకునేస్తాడు. ఆ విషయం చాలామంది బోధించరు. ఎప్పుడు దేవుడు డబ్బులు ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, దేవుడు నేను బాగు చేస్తాడనే చెప్తుంటారు. కానీ దేవుడు మన ఆత్మీయ క్షేమ స్థితిని చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ఆశ్రయిస్తే, ఆయన నామమును ఎరిగి మనము ఆయనను నమ్ముకుంటే ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. అయితే చాలాసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితిని కల్పించడమే కాదు, మనము దేవుణ్ణి విడిచి వెళ్ళిపోమని ప్రాధాయపడేటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో కలిగి ఉన్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని పట్టుకోవాలని, విడువక ప్రేమించాలని, విడువక కృప చూపించాలని తన చెయ్యి విడిచిపెట్టకుండా మన వైపు చాపుతూ ఉన్నప్పటికీ ఆయనను విడిచి
పోనిస్తూ ఉన్నాం, మనమే ఆయన విడిచి వెళ్ళిపోవాలని ఆశిస్తూ ఉన్నాం. యేసు ప్రభువులు వారి భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతము వారు యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోమని అడిగారు. ఇంతకుముందు మనం చూసాం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అక్కడ ఆ యొక్క పరిసయ్యుల సద్దూకయ్యుల యొక్క బుద్ధిని బట్టి, వారు అడుగుతున్నటువంటి సూచక్రియను బట్టి యేసు ప్రభు విడిచి అక్కడ వెళ్ళిపోయాడు వారిని. అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే వారే క్రీస్తును విడిచి వెళ్ళిపోమని చెప్తున్నారు. లూకా సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. గెరసీనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి కనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఈ యొక్క స్వస్థతను గురించి మత్తయి రాస్తూ ఉన్నాడు, మార్కు రాస్తూ ఉన్నాడు, లూకా కూడా రాస్తూ ఉన్నాడు. యేసు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు మనము పరిశుద్ధంగా ఉండాలని, మనల్ని అపవిత్రపరుస్తున్నటువంటి పాపము నుండి మనల్ని విడిపించాలని కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క దయ్యముల నుండి అతన్ని విడిపించడానికి అతనిలో ఉన్నటువంటి దురాత్మలను యేసు వెళ్ళగొట్టాల్సి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడ ఒక పెద్ద పందుల మంద ఉంటే ఆ మందలోనికి వాటిని పంపించాడు. ఎప్పుడైతే దురాత్మలు ఆ పందుల్లోనికి వెళ్ళాయో ఆ యొక్క దురాత్మలు ఏం చేశాయంటే ఆ యొక్క పందులను సముద్రంలోనికి తీసుకొని పోయాయి. అక్కడ వాటన్నిటిని కూడా నాశనం చేశాయి. ఒక విషయం మనం ఏం గుర్తించాలంటే అపవాది, దురాత్మలు, దయ్యాలు, అపవిత్రాత్మలు అన్నటువంటివి ఎప్పుడూ కూడా మన జీవితాలను నాశనం చేయడానికే అవి కోరుతూ ఉంటాయి. మనుషులనే కాదు, అక్కడ మనం చూస్తున్నాము ఆ యొక్క పందుల సహితము అవి నాశనము చేయబడ్డాయి. ఎప్పుడైతే ఆ యొక్క పందులు అక్కడ చెప్పబడి ఉంది దాదాపు 2000 పందులు నాశనము చేయబడ్డాయో ఆ యొక్క గెరాసినీయుల ప్రాంతం వారు యేసు దగ్గరకు వచ్చి మమ్మల్ని విడిచిపోమంటూ ఉన్నారు. లేరా ఇలాంటి వారి దినాల్లో? ఆస్తి నష్టం జరిగితే, ఉద్యోగంలో ఒక నష్టం జరిగితే, జీవితంలో, చదువులో, వివాహంలో ఎక్కడో ఒక దగ్గర ఒక నష్టం జరిగితే యేసు ప్రభువా నీవు వద్దు నాయనా నన్ను విడిచిపో అనేటువంటి వారు లేరా? ఉన్నారు. ఈ అద్భుతం జరగకపోతే, ఈ సూచక్రియ జరగకపోతే, ఈ మేలు చేయకపోతే అని ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఒకవేళ జీవితంలో మనము ఊహించినటువంటివి, మనం అనుకున్నటువంటివి ఎదుర్కొంటే మనము దేవుని విడిచిపోమని ప్రాధాయపడేటువంటి స్థితిలో కూడా ఉన్నాం. అయితే నీ జీవితంలో ఏమి గుర్తించాలంటే నీవు దేనికోసం దేవుని విడిచిపోమని చెప్తూ ఉన్నావు? పందుల కోసమా? అక్కడ వారు పందుల కోసము దేవుణ్ణి విడిచిపోమన్నారు. ఎంత నీచమైనటువంటి పని అది! పంది అన్నటువంటిది ఒక అపవిత్రమైనటువంటిది, కంపుతో కూడుకున్నటువంటిది, బురదలో ఉండేటువంటిది, పనికి మాలినటువంటిది. అలాంటి వాటి కొరకు క్రీస్తును విడిచిపోమని ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు వేడుకుంటున్నారు. ఎందుకంటే వారు అనుకుంటూ ఉన్నారు క్రీస్తు కంటే పందులే మేలు అనుకుంటున్నారు. అందుకే క్రీస్తుని వదిలి వెళ్ళిపోమంటున్నారు. ఈ దినాల్లో అలాంటి వాళ్ళు లేరా? మాకు పందే కావాలి, పందిలాగానే బురదలో పొరలాలి, పందిలాగానే చెడు వాసనలో మేము ఉంటూ ఉండాలి, పందిలాగానే పాపంలో మేము ఉండాలి, పందిలాగానే పాపిష్టి కార్యాలు చేస్తూ ఉండాలి అన్నటువంటి వారు లేరా? నీవు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాపపు కార్యాలను బట్టి క్రీస్తును విడిచి వెళ్ళిపోమనేటువంటి స్థితి నీ జీవితంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటిదని నీవు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయనైతే నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఆయన నిన్ను పట్టుకోవాలని, విడువకని ఎడల కృప చూపాలని కోరుతున్నటువంటి దేవుడు. ఆయన తన చెయ్యి విడిచిపెట్టకుండా నీవు నాశనము కాకుండా ఆయన చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ క్రీస్తును నీవు విడిచిపెడుతూ ఉంటే వ్యభిచారం చేస్తూ ఉన్నావని, అది వ్యభిచారముతో దేవుడు పోలుస్తూ ఉన్నాడని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. నీవు యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తే అది వ్యభిచారము. నీవు యేసు వెంట వెళ్లకుండా ఈ లోకం వెంట వెళితే అది వ్యభిచారము. నీవు యేసుతో కలిసి ఉండకుండా ఈ లోకంతో కలిసి జీవిస్తే అది వ్యభిచారము. నీవు దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ప్రతిసారి నీవు వ్యభిచారము చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని
మరిచిపోకూడదు. దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని నీవు నీ జీవితంలో కల్పించుకుంటున్నటువంటి ప్రతిసారి అది దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారముగా పోలుస్తూ ఉన్నాడని, దాన్ని బట్టి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడని నీవు గ్రహించాలి. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టాలని ఆయన నిన్ను పట్టుకోలేదు. పాపంలో కొట్టుకొని పోతున్నటువంటి నిన్ను ఆయన ఎందుకు వెతకి పట్టుకున్నాడంటే ఆయన నిన్ను ఎల్లప్పుడూ పట్టుకొని అంతము వరకు నిన్ను నడిపించాలా అన్నటువంటి ఉద్దేశంతో ఆయన నిన్ను పట్టుకున్నాడు. ఆయన్ని ఆశ్రయించేటువంటి వారిని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? మనం ఎవరిని పట్టుకుంటూ ఉన్నాం? ఎవరిని చూస్తూ ఉన్నాం? ఎవరి వెంట మనం వెళ్తూ ఉన్నాం? ఎవరితో మనం పరిచయాలు పెట్టుకుంటూ ఉన్నాం? ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం? ఎవరితో కలిసి జీవించాలనుకుంటూ ఉన్నాం? యేసును విడిచి నీవు ఏవి చేసినా అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. ఎందుకంటే ఆయన నిన్ను పట్టుకోవాలని కోరుతున్నటువంటి దేవుడు, ఆయన నిన్ను పట్టుకుని నడిపించాలని నిన్ను పట్టుకున్నాడు అన్నటువంటి విషయాన్ని నీవు మరిచిపోవద్దు. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి ఇవే కావాలని పందుల కొరకు, కంపు కొరకు, చెడు కొరకు, దుర్మార్గము కొరకు దేవా నన్ను విడిచిపో అనేటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో నీవు ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నాకు నీవు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నేను ఎల్లప్పుడూ నీ చెయ్యే పట్టుకోవాలి అని పశ్చాత్తాప పడితే, ఏ విధంగా అయితే యోనాను గురించినటువంటి సూచక్రియల్లో ఆ యొక్క నినవే అన్నటువంటి పట్టణం వారు దేవుని చేత క్షమించబడ్డారు, ఆ రీతిగా దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. మనము దేవుని విడిచిపెట్టకుండా ఆయన చెయ్యి పట్టుకొని ఆయన వెనువెంటే ఆయనతో నడిచేటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక.